అరెస్టులు ప్రభావం చూపుతాయా లేదా అనేది కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు స్పెక్యులేట్ చేయడం టూ ఇయర్లీ, అసలు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వేడి వాడి చూస్తే బహుశా అరెస్ట్ చేయవచ్చు అని. ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్న పరిణామాలను బట్టి కొంత అంచనా మనకు వస్తుంది. అరెస్ట్ లాగా వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారో తెలియదు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ మే బీ ద టెస్ట్ ఆల్సో. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లిట్మస్ టెస్ట్, అంటే ఒక ప్రీ టెస్టింగ్ అంటారు. మనం ఏదైనా ఇప్పుడు నూనె ఉడికిందా లేదా మసిలిందా లేదా అని తెలవటానికి డైరెక్ట్గా ఒక 10 మిర్చి బజ్జీలు వేయరు. మొదలు కొద్దిగా ఇంత శనగపిండి వేసేస్తారు. వేస్తే నూనె ఎక్కువ మసిలిందా తక్కువ మసిలిందా కరెక్ట్గా బజ్జీ అయ్యేంత వేడిగానే ఉందా అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇక బజ్జీలు వేయడం మొదలు పెడతారు. బహుశా ఇది కూడా ఒక ప్రీ టెస్టింగ్. ఇప్పుడు మన మార్కెట్ రీసెర్చ్లో ప్రీ టెస్టింగ్ అంటారు. మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ సమాజం నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది అని ముందు కొంత టెస్టింగ్ చేస్తారు మార్కెట్లోకి. ఆ టెస్ట్ చేసిన తర్వాత తప్పులు ఉప్పులు అవన్నీ మార్చుకొని దాన్ని మళ్ళీ ఫైనల్ లాంచ్ చేస్తారు. సాఫ్ట్వేర్ పరిభాషలో చెప్పాలంటే ఏమైనా బగ్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేసి ఆ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. టెస్టింగ్ సాఫ్ట్వేర్తో ప్రతి సాఫ్ట్వేర్ను టెస్ట్ చేసి ఎథికల్ హ్యాకింగ్ దాన్ని ఎక్కడ లూపోల్స్ ఉన్నాయని పట్టుకొని క్లియర్ చేస్తారు. బహుశా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టు బజ్జీల ఉదాహరణలో మసిలిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కేటీఆర్ అరెస్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొలిటికల్గా నెగిటివ్ ఫాలోఅవుట్ లేదు, మంచి పని చేశారు అని ప్రజలు అనుకున్నారని భావిస్తే ప్రభుత్వం కేసీఆర్ దగ్గర కూడా పోవచ్చు. లేదా ఇది రివర్స్ అవుతుంది, ఇది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అనుకుంటే కేసీఆర్ జోలికి పోకపోవచ్చు.